యుద్ధం చేయాలంటే తుపాకీలు బాంబులు అక్కర్లేదు, అందులోనూ అణుబాంబులు అసలే అవసరం లేదు. వాటర్ ఉంటే చాలు, దానిని బాంబులా ప్రయోగించి శత్రువులను నాశనం చేయవచ్చు. ఏంటి నేను చెప్పేది నమ్మడం లేదా? కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఈ విషయంలో చైనా 2 ఆకులు ఎక్కువగానే తిన్నది. అందుకే మనపై వాటర్ బాంబులు ప్రయోగించడానికి రెడీ అయింది. దీనికి బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకుంది. ఛాన్స్ దొరికితే చాలు మనపై విషం కక్కడానికి డ్రాగన్ ఎప్పుడు రెడీగానే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సరిహద్దుల్లో కావాలని మనతో తగాదా పెట్టుకోవడానికి సిద్ధమైంది. మనల్ని రెచ్చగొట్టేలా కవ్వింపులకు దిగింది. యుద్ధం వస్తే పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండటానికి బార్డర్లో పలు నిర్మాణాలను చేపట్టింది. దీంతో భారత్ చైనా మధ్య మరో కొత్త వివాదానికి తెరలేసింది. భారత్ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ హైడ్రో పవర్ ప్రాజెక్టు చైనా నిర్మిస్తుంది. పొరుగు దేశాలతో కనీస మాత్రంగానైనా సంప్రదింపులు జరపకుండా చైనా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంతో భారత్, బంగ్లాదేశ్, భూటాన్ తీవ్రంగా నష్టపోతాయి. వాస్తవానికి బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం టిబెట్లో 2,93,000 చదరపు కిలోమీటర్లు, భారతదేశం భూటాన్లో 2,40,000 చదరపు కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో 47,000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంటుంది. ఈ నది నీటిలో ఎక్కువ భాగం మన భూభాగంలోనే ప్రవహిస్తుంది. చైనాలో బ్రహ్మపుత్ర నదిని ఎర్లుంగ్ జంగ్బో అని పిలుస్తారు. ఇదే నదిని టిబెట్లో ఎర్లుంగ్ ట్సంగ్పో అని పిలుస్తారు. హిమాలయ పర్వతాల నుంచి ఉద్భవించే ఈ నది భారత్, టిబెట్, చైనా, బంగ్లాదేశ్ల గుండా ఇక్కడ మీరు ఈ మ్యాప్లో చూస్తున్నట్లుగా ప్రవహిస్తూ ఉంటుంది. టిబెట్లోని గ్రేట్ బెండ్ ప్రాంతం వద్ద ఈ నది భారత్ వైపు మల్లుతూ ఉంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఇది కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2,755 మీటర్ల ఎత్తు ఉండే ఈ పాయింట్ వద్ద ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో ఏడాదికి 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని చైనాకు తరలించుకుపోవడానికి ఆ దేశం ప్లాన్ వేసింది. ఈ నీటితో నైరుతి చైనా మొత్తానికి సరిపడే విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. నిజానికి చాలా ఏళ్లుగా చైనా బ్రహ్మపుత్ర నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తుంది. ఇప్పుడు కూడా భారత్ శాటిలైట్ చిత్రాలను బయట పెట్టడంతో డ్రాగన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కుతంత్రం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెబ్సైట్లో భారత్పై ఇది తమ దేశం సంధిస్తున్న వాటర్ బాంబుగా పేర్కొనబడి ఉంది. ఇలాంటి ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు చూడలేదు. దీని ద్వారా గంటకు 70 మిలియన్ల కిలోవాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా చెబుతుంది. ఈ ప్రాజెక్టుతో భారత్కు రావాల్సిన బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా మళ్లించుకుపోతే ఇండో గంగా మైదానంలోని ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. కరువు కాటకాలతో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా ఇలా నియంత్రించడం తమపై వాటర్ను కూడా వెపన్లా ఉపయోగించడమేనని భారత్ ఆందోళన చెందుతూ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు నీటిని వదలకుండా కరువులు సృష్టించడం, భారీ వరదల సమయంలో వాటిని దిగువకు వదిలి ఈశాన్య రాష్ట్రాలను ముంపుకు గురి చేయడం చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చైనాకు కౌంటర్గా బ్రహ్మపుత్ర నదిపై మేము కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తామని భారత్ ప్రకటించింది. ఆసియాలోని అత్యంత శక్తివంతమైన 2 దేశాలు ఇలా పోటాపోటీగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే రానున్న రోజుల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారే అవకాశాలుంటాయి. ఈ ప్రాజెక్టుతో దిగువ ఉన్న రాష్ట్రాలకు ఎటువంటి హామీ కలుగచేయము అని చైనా చెప్తున్నప్పటికీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని డ్రాగన్ మాటలను భారత్ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్ చైనా సరిహద్దు ప్రతిష్టంభనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించుకుంటేనే భయం వేయకమానదు. For more videos like this, subscribe Big TV channel.